Friends, today the Lord promises to change all your curses into blessings. స్నేహితులారా, ఈ రోజు ప్రభు మీ యొక్క శాపములన్నిటినీ దీవెనలుగా మారుస్తానని వాగ్దానం I చేయుచున్నాడు. recently read a true incident that happened in Bangalore. బెంగుళూరు పట్టణంలో జరిగిన ఒక నిజ సంఘటనను నేను చదివి ఉన్నాను. There was one court case happening, and an elderly woman tried to go and do black magic on the judge's chair. ఒక కోర్ట్ కేసు విషయంలో న్యాయమూర్తి యొక్క కుర్చీ వద్దకు ఒక పెద్దావిడ వెళ్లి చేతబడి చేయడానికి ప్రయత్నించింది. Before the judge or anybody could enter, she went in and tried to put magic on that chair. న్యాయమూర్తి కానీ అక్కడ మనుషులు ఎవ్వరూ ఇంకా రాకముందే ఆ కుర్చీ వద్దకు వెళ్లి చేతబడి చేయడానికి Yes, ప్రయత్నించింది. so many things happen in this world. అవును, ఈ లోకంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. But the Lord promises that He will protect us and He will change all our curses into blessings. అయితే వాటన్నిటి నుండి ప్రభు మనల్ని కాపాడుతానని, శాపములన్నీ దీవెనలుగా మారుస్తానని వాగ్దానం Let's చేయుచున్నాడు. read from Nehemiah 13:2. నెహెమ్యా గ్రంథము 13:2 చదువుదాము. Our God turned the curse into a blessing. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. Today you might be in the same situation. ఈ రోజు మీరు అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారేమో. Sometimes they talk about generational curses. తరతరాలుగా వచ్చే శాపాల గురించి కూడా చెబుతూ ఉంటారు. A curse that goes from one generation to the other, from the mother to the child, ఒక తరం నుంచి మరొక తరం, తల్లి నుంచి బిడ్డలకు కొన్ని శాపాలు and వస్తూ to the ఉండొచ్చు. grandchildren. మనవళ్ళకి కూడా వస్తూ ఉండొచ్చు. But today the Lord is going to turn that same curse into a blessing. అయితే అదే శాపాన్ని ప్రభు ఈరోజు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. This can be as simple as being addicted to something. ఈ తరతరాల శాపాలు ఏవైనా వ్యసనాలు కూడా అయి ఉండవచ్చు. They always say, oh, his dad was an alcoholic, so he's also an alcoholic. అతని తండ్రి మద్యం త్రాగేవాడు కనుక ఇతను కూడా త్రాగుతున్నాడు His అంటారు. dad was a gambler, so he is also a gambler. అతని తండ్రి జూదమాడేవాడు, ఇతను కూడా అలాగే జూదమాడుతున్నాడు అంటారు. Today the Lord is going to break that curse. అయితే ప్రభు ఈ రోజు ఆ శాపాన్ని విరిచివేయనై ఉన్నాడు. From you, that is going to change. మీ నుండి మార్పు రాబోతున్నది. You are not going to carry it to your children. మీరు మీ పిల్లలకి ఆ శాపాలను మోసుకెళ్లరు. The Lord will bring that change in your life. ప్రభు మీ జీవితంలో ఆ మార్పును కలిగించబోతున్నాడు. There is a story of a man called Mr. John O'Leary. జాన్ ఒలియారి అనే ఒక వ్యక్తి యొక్క కథ ఈ విధంగా ఉంటుంది. When he was just 8 or 9 years old, he was playing with a matchbox in his house. అతను కేవలం 8 లేక 9 సంవత్సరాల వయసులో తన ఇంటిలోని అగ్గిపెట్టెతో ఆడుకుంటూ ఉన్నాడు. And unfortunately, the full garage caught on fire. అనుకోకుండా ఆ గరాజ్ అంతా కూడా మంటల్లో చిక్కుబడిపోయింది. He almost had third-degree burns throughout his body. తన శరీరం అంతా కూడా ఎంతో భయంకరమైన తీవ్రమైన గాయాలైపోయాయి. The doctor said you have only 1% of survival throughout the night. వైద్యులు అన్నారు కదా, కేవలం 1% మాత్రమే బ్రతికే అవకాశం ఉన్నది. But God did a miracle in his life. అయితే అతని జీవితంలో ప్రభు ఒక అద్భుతాన్ని జరిగించారు. God touched him and healed him. ప్రభు అతని తాకి స్వస్థపరిచి ఉన్నారు. And after 5 and 6 or 7 months of rehabilitation, ఒక 6-7 నెలలు అక్కడ పునరావాసంలో ఉన్న తరువాత Mr. John is a happily married man now, and he goes throughout the world and he's a motivational speaker. అతను కోలుకున్నాడు. ఇప్పుడు వివాహం జరిగి ప్రపంచమంతా తిరుగుతూ చక్కగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. Yes, these curses might try to bring you down. అవును, ఈ శాపాలు మిమ్మల్ని కిందికి నెట్టివేయడానికి ప్రయత్నించవచ్చు. They might try to destroy your family. మీ కుటుంబాన్ని నశింపజేయడానికి ప్రయత్నించవచ్చు. They might try to prevent all the blessings in your మీ life. జీవితంలోని ఆశీర్వాదాలన్నీ అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. But the Lord says the one who is in you is greater than the one who is in the కానీ world. ప్రభు అంటూ ఉన్నారు కదా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే ఎంతో గొప్పవాడు. And the Lord will change it into a blessing. ప్రభు శాపాలను ఆశీర్వాదములుగా Let's మారుస్తాడు. pray together. కలిసి ప్రార్థిద్దాము. Thank you, Lord, for this promise. ప్రభువా, ఈ అద్భుత వాగ్దానముకై వందనాలయ్యా. Lord, you are going to change all the curses, Father. శాపాలన్నిటిని మీరు మార్చబోతున్నారయ్యా. You're going to break these curses, ఈ Father. శాపాలన్నిటిని మీరు విరిచివేస్తున్నందుకే You're వందనాలు. going to change it into a blessing శాపాలను ఆశీర్వాదములుగా మారుస్తున్నందుకు వందనాలు. for your children, నీ బిడ్డల కొరకై, for their families. వారి కుటుంబముల కొరకై No more curses, ఇక Father. శాపాలు ఎంత మాత్రం ఉండకూడదు. Lord, we put your hedge of protection over your children, నీ కాపుదల కంచె నీ బిడ్డల చుట్టూ ఉండునుగాక, over the families. కుటుంబాల చుట్టూ ఉండునుగాక. Lord, let all the generational curses be broken. తరతరాల శాపాలన్నీ విరిగిపోనుగాక.
No more addictions. ఇక వ్యసనాలు ఉండకూడదయ్యా. No more alcoholism. మద్యం త్రాగడం ఇక ఉండకూడదు. No more addiction to unnecessary things they watch in the internet, Father. ఇంటర్నెట్ లో చూసే అనవసరమైన విషయాలకి ఇక వారు వ్యసనులు కాకూడదు. Lord, let them receive blessing after blessing. ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును పొందుకొందరుగా. Let them overflow in their house, Father. వారి ఇంటిలో గృహంలో పొంగి పొర్లుదురుగా. Let all the curses, even if people try to curse them, let it turn into a blessing. ప్రభువా, ప్రజలు ఎప్పుడైనా వారిని శపించాలని ప్రయత్నించినా అది దీవెనగా మారుగా. We pray over this blessing over your children. ఈ ఆశీర్వాదం నీ బిడ్డల పైన ప్రార్థిస్తున్నాము. In Jesus' name we pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Yes, my dear friends, the Lord is changing all your curses into blessings. అవును ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ పైన శాపములన్నీ దీవెనలుగా మార్చుతూ ఉన్నాడు. Every time when you're a young partner, there are people in the prayer tower who pray over each person every day. మీరు యవన భాగస్ల పథకంలో ఉన్నట్టయితే ప్రార్థనా యోధులు మీ కొరకు రోజు ప్రార్థన చేస్తుంటారు. Recently we have launched the youth blessing plan in Jesus Calls. ఇప్పుడు నూతనంగా యవ్వనస్తుల ఆశీర్వాద పథకమును కూడా ప్రారంభించి ఉన్నాము. This is for the youth who are from the age of 22 to 35. 22 నుంచి 30 సంవత్సరాల వయసున్న యవనస్తులు ఇందులో చేరవచ్చు. When you are registered in this, there is someone who is daily praying over you every single day. మీరు ఇందులో భాగస్థులైనప్పుడు మీ కొరకు ప్రతిరోజు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు. I'm sure it will be a blessing to all the youth. యవనస్తులందరికీ ఇది దీవెనకరంగా ఉంటుంది అని నేను నమ్ముచున్నాను. Precious J. Joel, happy birthday. అమూల్యమైన జే జోయల్ జన్మదిన శుభాకాంక్షలు. God bless you richly according to Haggai 2:19. From this day on I will bless you, says the Lord. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అన్న ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. Do it, Lord, and prosper this year for your dear son. Give him a wonderful physiotherapy clinic and let it overflow and excellent people join him. Give him grace to minister and have financial prosperity and good health. తండ్రి, ఇలాగున మీరు చేసి ఈ సంవత్సరం వారిని వర్ధిల్ల చేయండి. తండ్రి, మీ ప్రియ కుమారునికి అద్భుతమైనటువంటి ఫిజియోథెరపీ క్లినిక్ మీరు అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థించుచున్నాము. అలాగనే మంచి సేవ చేయడానికి మీ కృప దయచేసి ఆర్థిక ఆశీర్వాదములు, మంచి ఆరోగ్యాన్నిచ్చి దీవించండి. Agnita, have a child, let her conceive in Jesus' name. Do a miracle, Lord, and prosper them. Spiritual blessings. మా ప్రియ సహోదరి అగ్నిత యేసు నామములో గర్భము దాల్చునుగాక. వీరికి సంతానము దయచేయండి. వీరికి అద్భుతాలు చేసి ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదములను వీరికి దయచేసి వర్ధిల్ల చేయండి. John C. gave grace to go abroad. Jemima have government job and wonderful life partners. Spiritual grace. తండ్రి, జాన్సీ విదేశాలకు వెళ్ళాలి. మా ప్రియ సహోదరి జమీమాకు ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించడం మాత్రమే కాకుండా వీరిద్దరికి మంచి జీవిత భాగస్వాములను, ఆధ్యాత్మిక ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. And Mrs. Mary have retirement benefits, her own house, good health, and anointing of the Holy Spirit. Promotion in the job. మా ప్రియ సహోదరి మేరీకి రిటైర్మెంట్ బెనిఫిట్స్, మంచి ఆరోగ్యము, సొంత గృహాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకమును, ఉద్యోగంలో పదోన్నతిని మీరు దయచేయండి. Reverend Ravi Babu, her blessing in the ministry, good health, and anointing of the Holy Spirit. రవి బాబుకు మంచి ఆరోగ్యాన్ని, సేవలో ఆశీర్వాదములు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వీరికి దయచేయండి. Mrs. Mariamma and Mrs. Kamalama have long life and good health. సహోదరి మరియమ్మ అలాగే సహోదరి కమలమ్మకు మంచి ఆరోగ్యము, దీర్ఘాయువును వీరికి అనుగ్రహించి దీవించండి. Marasami, be healed in Jesus' name. కుమారస్వామి యేసు నామములో స్వస్థపరచబడునుగాక. Amen. God bless you.